ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వివాదాలు చెలరేగుతున్నా ఆయన వ్యవహారంలో ఏమాత్రం మార్పు రావటం లేదు. విజయవాడ వరదలపై అవగాహన లేకుండా మాట్లాడి నవ్వుల పాలైన జగన్ తాజాగా పిఠాపురంలో పర్యటించి మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడని ముంచేశారని ఆరోపించిన జగన్ ఎంతగా నవ్వుల పాలయ్యారో అందరూ చూశారు. బుడమేరు గండ్లు పూడ్చి విజయవాడలోని వరద ప్రవాహాన్ని ఆపేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఎంతగా శ్రమించారో అందరూ చూశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పూనుకొని చేపట్టిన సహాయ చర్యలను దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. కానీ జగన్ మాత్రం బురద రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిలో మరింత చులకనయ్యారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇంచుమించు ఇలాగే విమర్శలు గుప్పించారు. అయితే జగన్ చేసిన విమర్శల పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారు. పిఠాపురంలో పర్యటించిన జగన్ని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. మీ హయాంలో బుడమేరు, ఏలేరు పనులు పూర్తి చేయకపోవటం వల్లే వరదలు వచ్చాయని టీడీపీ నేతల విమర్శలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించగా జగన్ సమాధానం చెప్పి అడ్డంగా దొరికిపోయారు. అవును, మేము అధికారంలో ఉన్నప్పుడు వాటి పనులు చేయించలేకపోయాం. ఎందుకంటే ఆ సమయంలో బుడమేరు, ఏలేరు నిండుగా ప్రవహిస్తూ ఉండేవి. అటువంటి సమయంలో మరమ్మతులు, కాలువల లైనింగ్ పనులు చేయటం సాధ్యం కాదు. చేయాలంటే నీళ్లు నిలిపివేసి క్రాప్ హాలిడే ప్రకటించి చేయాల్సి వస్తుంది. కానీ వాటిలో కొంత తక్కువగానైనా నీళ్లు పారుతున్నప్పుడు మరమ్మతులు ఎందుకు చేయించలేదు? తర్వాత ఎప్పుడైనా వర్షాలు కురవనప్పుడు చేయొచ్చులే అని వాటిని అలాగే వదిలేశాము అని తమ హయాంలో ఏ పని చేయలేదనే విషయం జగన్ స్వయంగా తన నోటితోనే చెప్పేశారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా 5 ఏళ్లు అధికారంలో ఉంది. కానీ 5 ఏళ్లలో వాటికి మరమ్మతులు చేయటానికి అవకాశమే చిక్కలేదని సమర్థించుకోవటం సిగ్గుచేటు. ఓ పక్కన కుండపోతగా వర్షం కురుస్తూ ఉంటే మరో పక్క బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే కేవలం వారం రోజుల్లోనే మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు గండ్లు పూడ్పించగలిగినప్పుడు 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ వాటికి మరమ్మతులు, లైనింగ్ పనులు చేయించలేకపోవటాన్ని ఏమనుకోవాలి? జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు గేట్లకు గ్రీజే పెట్టలేదు. ఇంకా మరమ్మతులేం చేయిస్తుందన్న వైఎస్ షర్మిల విమర్శలను జగన్ కాదనగలరా? అదంతా వదిలేసి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిపై, ఆ తర్వాత డిప్యూటీ సీఎంపై జగన్ విమర్శలు చేయటాన్ని ఏపీ ప్రజలు స్వాగతించటం లేదన్నది ఎప్పుడు తెలుసుకుంటారు? అంతవరకు జగన్ స్టైల్లో నవ్వుకుంటూ ఆయన ప్రజలు ర్యాగింగ్ చేయటం తప్పేలా లేదు. ఎప్పుడు మారతారో ఏంటో.